వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ 35 నుంచి అంటే డెలివరీ సంబంధించింది క్లాజ్ నెంబర్ 35 నుంచి క్లాజ్ నెంబర్ 46 వరకు తెలుసుకున్నామండి. సో ఈ వీడియోలో వచ్చేసి క్లాజ్ నెంబర్ 47 నుంచి డిస్కస్ చేద్దామండి. సో క్లాజ్ నెంబర్ 47 ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో క్లాజ్ నెంబర్ 40 ఏంటంటే పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండి. క్లాజ్ నెంబర్ 47 వచ్చేసి పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అంటే సో గతంలో ఒకప్పుడైతే మనీ ఆర్డర్స్ అంటారు, ఇప్పుడైతే ఈఎంఓస్ ఉన్నాయి. ఏంటి? ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్, ఈఎంఓస్ అంటారు. సో ఈఎంఓస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఏమైనా అమౌంట్ పంపించాలనుకుంటే సో పోస్ట్ ఆఫీస్లో మనం పంపించేటటువంటి విధానం ఇది కూడా ఒక ప్రాసెస్. ఏంటంటే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ అన్నమాట, ఈఎంఓ అంటారు. ఒకప్పుడైతే మనీ ఆర్డర్ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈఎంఓ బుక్ చేయడానికి మనం ఈఎంఓ ఫామ్ అనేది ఒక కస్టమర్కి ఇచ్చినట్టయితే ఆ ఫామ్ ఖరీదు ఎంత అంటే కాస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. గతంలో ఒకప్పుడు అయితే ఓల్డ్ ఫామ్స్, మనీ ఆర్డర్ ఫామ్స్ అని ఉండేవి. ఆ ఫామ్ నెంబర్ ఎంత అంటే MO8 అంటారు వాటిని. MO8 అనమాట, పాతది ఓల్డ్ మనీ ఆర్డర్ ఫామ్స్ని. సో ఆ ఫామ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 25 పైస్ అనమాట, అంటే 0.25 రూపీస్, 0.25 రూపీస్ లేదా 25 పైస్ లేదా పావులా అనేవాళ్ళు అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టాపిక్లో అంతా పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అయినప్పటికీ మనం ఇప్పుడు వచ్చేదంతా ఉండేదంతా ఈ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్, ఈఎంఓస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జనరల్గా ఒక మనీ ఆర్డర్ బుక్ చేయడానికి ఎవరైతే అమౌంట్ పంపిస్తారో పంపించేటటువంటి పర్సన్ ఏమంటారంటే రెమిటర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఆ పర్సన్ వచ్చేసి పేయి అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెమిటర్ అండ్ పేయి ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఓకేనా? సో పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ యొక్క క్లాజ్ నెంబర్ వచ్చేసి పిఓ గైడ్ పార్ట్ 1లో 47 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సబ్ క్లాజ్ 1 ఏంటి? ద పేమెంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్ విల్ ఆర్డినరీలీ బీ మేడ్ అట్ ది అడ్రస్ ఆఫ్ ది పేయి ఆన్ హిస్ సైనింగ్ ద మనీ ఆర్డర్ అండ్ అక్నాలజ్మెంట్ అండ్ రిటర్నింగ్ దెమ్ టు ది పోస్ట్ మ్యాన్. ద కూపన్ షుడ్ బి రిటైన్డ్ బై ది పేయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో జనరల్గా ఒక మనీ ఆర్డర్ అనేది ఎక్కడ పేమెంట్ చేస్తారంటే అడ్రస్, పేయి అడ్రస్ అంటే డబ్బులు ఎవరికైతే తీసుకుంటారో వాళ్ళ అడ్రస్ దగ్గర పేమెంట్ చేయాలి. వాళ్ళ అడ్రస్ దగ్గర ఎలా పేమెంట్ చేస్తారు? జనరల్గా ఒక మనీ ఆర్డర్ ఈఎంఓ వచ్చినప్పుడు జనరల్గా పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి సబ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు? నేను చెప్పేది ఒక C క్లాస్ కావచ్చు, B క్లాస్ కావచ్చు, ఎక్కడైనా కానీ సో ఒక పోస్టల్ అసిస్టెంట్ కానీ లేదా పోస్ట్ మాస్టర్ కానీ ఆ ఫామ్ అనేది ప్రింట్ చేసిన తర్వాత, ఈఎంఓ ఫామ్ ప్రింట్ చేసిన తర్వాత బీట్కి ఇష్యూ చేసినప్పుడు పోస్ట్ మ్యాన్ ఏం తీసుకెళ్తారు? ఈఎంఓ ఫామ్ తీసుకెళ్తారు లేదా డెలివరీ స్లిప్ దాంతోపాటు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ మనీ ఆర్డర్ ఫామ్ మీద సిగ్నేచర్ ఆఫ్ పేయి అని ఉన్న చోట ప్లస్ దాంట్లోనే అక్నాలజ్మెంట్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ పేయి దగ్గర సంతకం చేయాలి, తర్వాత ఒక అక్నాలజ్మెంట్ కూడా సంతకం ఉంటుంది. అక్నాలజ్మెంట్ మీద కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ పేయి తీసుకోవాలంటే పేయి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ సంతకం అనేది తీసుకోవాలి. తర్వాత ఒక దాని మీద ఈఎంఓ ఫామ్కి ఓల్డ్ ఫామ్లో అయితే కింద స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ ఉన్నది. ఇప్పుడు వచ్చే ఈఎంఓ ఫామ్స్కి అయితే పైన ఉంటుంది. ఆ కూపన్ అనేది చించేయాలి అంటే వాటికి చించేసి ఎవరికి ఇవ్వాలి? పేయికి ఇవ్వాలి. అంటే దాంట్లో ఏమైనా దానికి సంబంధించిన పలానా విషయం కోసం నేను డబ్బులు పంపించానని చెప్పి సెండర్ పంపించేటప్పుడే రెమిటరు ఒక మెసేజ్ అని టైప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సిస్టంలో ఫిట్ చేసేటప్పుడు మనం ఆ మెసేజ్ని కూడా టైప్ చేయొచ్చు. అదే మెసేజ్ ఇక్కడ స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ లేదా కూపన్ అంటారు దాన్ని. అక్కడ ఆ మ్యాటర్ అనేది వస్తుంది అనమాట. ఆ కూపన్ అనేది పోస్ట్ మ్యాన్ చించి ఆ పేయికి ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది సబ్ క్లాజ్ 1. సబ్ క్లాజ్ 2 ఏముందో చూద్దాం. ఇఫ్ ద మనీ ఆర్డర్ ఈజ్ పేయబుల్ టు ఏ పర్సన్ who is permanently residing within the jurisdiction of the office of payment or personally not known to the postmaster or any of his subordinates, the money order will be paid only on satisfactory proof of the identity of the claimant with the person named in the money order. ఇది ఏంటంటే ఒకవేళ ఆ పర్సన్ ఎవరైతే పేయి మనీ ఆర్డర్ వచ్చిందో ఆ పర్సన్ పర్మనెంట్గా అక్కడ ఉండకపోయినా లేదా ఆ పోస్ట్ మాస్టర్కి తెలియకపోయినా లేదా ఆ పోస్ట్ మాస్టర్ కింద ఉన్నటువంటి సబార్డినేట్స్, పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు, పోస్ట్ మ్యాన్లకు కావచ్చు, వాళ్ళందరికీ ఎవరికి కానీ తెలియకపోయినట్టయితే కనుక సాటిస్ఫాక్టరీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆ క్లైమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రూఫ్, ఆ క్లైమెంట్ అంటే పేయి అనవచ్చు లేదా క్లైమెంట్ అని అనవచ్చు వాళ్ళను. సో వాళ్ళది యొక్క ప్రూఫ్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉన్నట్టయితేనే మనము మనీ ఆర్డర్ అనేది పేమెంట్ చేయాలనేది సబ్ క్లాస్ 2 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్ క్లాస్ 3 ఏమి ఇచ్చాడు? స్పెషల్ అరేంజ్మెంట్స్ ఆర్ అవైలబుల్ అట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ బై చెక్ ఆర్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బై బుక్ అడ్జస్ట్మెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫర్మ్స్, బిజినెస్ హౌసెస్,
government offices, etc., which receive a large number of money orders, where the amount of money orders payable to a single person exceeds 100 rupees. ఎవరికైనా కానీ 100 రూపీస్ కంటే ఎక్కువ మనీ ఆర్డర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఒక కంపెనీలు కావచ్చు, ఒక సంస్థలు కావచ్చు, ఒక బిజినెస్ హౌసెస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఇలాంటివి ఎవరైతే ఆఫీసులు కానీ సంస్థలు కానీ ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ మనీ ఆర్డర్స్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అంటే ఆ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏంటంటే ఈ మనీ ఆర్డర్స్ అనేది ఒక చెక్ ద్వారా పేమెంట్ ఇవ్వచ్చు, లేదా పోస్టల్ పే ఆర్డర్ ద్వారా ఇవ్వచ్చు, లేదా బై బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా కూడా ఈ పేమెంట్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. తర్వాత అట్ ది సేమ్ టైం ఒకటే టైంలో ఒక పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ అనేది చెక్ ద్వారా కానీ లేదా పోస్టల్ పే ఆర్డర్ ద్వారా, వీటి రెండింటిలో ఏదో ఒకదాని ద్వారా మాత్రమే ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఒకే మనీ ఆర్డర్కు ఈ రెండింటి కలిపి పేమెంట్ అనేది ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 4th పాయింట్ ఫ్రెండ్స్. సో ఏ మనీ ఆర్డర్ ఆఫ్టర్ ఎక్సీడింగ్ 500 ఈజ్ నాట్ నార్మల్లీ పెయిడ్ బై ది విలేజ్ పోస్ట్ మ్యాన్ అండ్ ద ఏ మనీ ఆర్డర్ ఎక్సీడింగ్ 500 రూపీస్. సో ఏమి ఇచ్చారంటే ఒక మనీ ఆర్డర్ అనేది 500 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే గన ఆ విలేజ్ పోస్ట్ మ్యాన్ అనేది ఆ మనీ ఆర్డర్ పేమెంట్ చేయడానికి అడ్రస్ దగ్గరికి వెళ్ళి కుదరదు. అండ్ ద పేమెంట్ ఆఫ్ సచ్ మనీ ఆర్డర్ విల్ బి మేడ్ అట్ ది విండో ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఫర్ విచ్ ఇంటిమేషన్ విల్ బి సెంట్ త్రూ ది విలేజ్ మ్యాన్. సో విలేజ్ పోస్ట్ మ్యాన్ 500 రూపాయల కంటే ఎక్కువ మనీ ఆర్డర్ ఉన్నట్లయితే కన్నా అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి లేదు. కేవలం వెళ్ళి ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే కన్నా వాళ్ళు వచ్చి ఆ పెయ్యి వచ్చేసి పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి పోస్ట్ ఆఫీస్ విండోలోనే పేమెంట్ తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ సర్టెన్ కేసెస్ విలేజ్ పోస్ట్ మ్యాన్లు కూడా 2000 రూపాయల వరకు మనీ ఆర్డర్ అనేది పేమెంట్ చేయొచ్చు. బట్ ఇది ఎవరికి పర్మిషన్ కావాలంటే జనరల్గా డివిజనల్ హెడ్ పర్మిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? డివిజనల్ హెడ్ పర్మిషన్ ఇవ్వాలి. దీనికి వచ్చేసి డివిజనల్ హెడ్ ఇన్ సర్టెన్ కేసెస్ మనీ ఆర్డర్స్ అప్ టు 2000 రూపీస్ ఆర్ పేడ్ బై ది విలేజ్ పోస్ట్ మ్యాన్ విత్ హూమ్ పర్మిషన్ అంటే డివిజనల్ హెడ్. డివిజనల్ హెడ్ జనరల్గా ఎవరుంటారు? ఎస్పీఓస్ ఆర్ ఎస్ఎస్పీఓస్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ 48. సో క్లాజ్ నెంబర్ 48 ఏమి ఇచ్చారు చూడండి. సో డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ అదర్ డెలివరీ ఏజెంట్స్. సో డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ డ్యూటీస్ ఏంటి, అదర్ డెలివరీ ఏజెంట్స్ వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిలో వచ్చేసి సో పోస్ట్ మ్యాన్ ఇది వచ్చేసి క్లాజ్ నెంబర్ 48 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ మ్యాన్ అండ్ అదర్ డెలివరీ ఏజెంట్స్ ఆర్ ఫర్బిడన్ టు డెలివర్ ఎనీ ఆర్టికల్ ఆన్ విచ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డ్యూ టు ది పోస్ట్ ఆఫీస్. సో ఈ పోస్ట్ మ్యాన్లు కావచ్చు లేదా డెలివరీ ఏజెంట్స్ కావచ్చు ఎవరైనా కానీ ఒక ఆర్టికల్కి దాని మీద ఏమైనా డబ్బులు చెల్లించవలసి ఉంటే దాని మీద ఒక విపిపి కావచ్చు లేదా ఒక కస్టమ్స్ డ్యూటీ కావచ్చు ఇంకేమైనా అన్పెయిడ్ కావచ్చు ఇలాంటివి అమౌంట్ ఏమైనా ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటే కన్నా అటువంటి వాటిని డెలివర్ చేయడము అవి కలెక్ట్ చేసుకోకుండా డెలివర్ చేయడం అనేది పోస్ట్ మ్యాన్ లాగా కావచ్చు డెలివరీ ఏజెంట్స్ కావచ్చు నిషేధము అనేది గుర్తుపెట్టుకోండి. వెదర్ ఆన్ అకౌంట్ ఆఫ్ పోస్టేజ్ కస్టమ్స్ డ్యూటీ ఆర్ ఎనీ అదర్ అకౌంట్ వితౌట్ రిసీవింగ్ ఇమ్మీడియట్ పేమెంట్ ఆఫ్ ది అమౌంట్ డ్యూ ఆర్ టు delivery any registered or issued letter or parcel without obtaining the signature of the addressee or his agent on the receipt and acknowledgement. సో ఒక పోస్టేజ్ కావచ్చు ఒక కస్టమ్స్ డ్యూటీ కావచ్చు ఎనీ అదర్ అమౌంట్ అనేది వాళ్ళు చెల్లించకుండా ఈ డెలివర్ చేయడం అనేది చాలా నిషేధము. అలాగే ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్ కానీ ఒక ఇన్సూర్డ్ లెటర్ కానీ ఒక పార్సెల్ కానీ వితౌట్ అప్టైనింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ ది అడ్రసీ ఆ అడ్రస్ యొక్క సిగ్నేచర్ మనం తీసుకోకుండా ఒక రిసిప్ట్లో కావచ్చు అక్నాలెడ్జ్మెంట్లో కానీ అడ్రస్ కానీ ఆ అడ్రస్కి సంబంధించిన ఏజెంట్ దగ్గర కానీ ఖచ్చితంగా సంతకం తీసుకునే మనం లెటర్ ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఆల్సో ఫర్బిడన్ టు డీవియేట్ ఫ్రమ్ దేర్ ప్రిస్క్రైబ్డ్ బీట్స్ అండ్ కెనాట్ దేర్ఫోర్ బీ రిక్వైర్డ్ టు కాల్ అగైన్ టు రిసీవ్ పేమెంట్స్ ఆఫ్ సమ్స్ డ్యూ. అంటే వాళ్ళు పోస్ట్ మ్యాన్ కాబట్టి డెలివరీ ఏజెంట్స్ వచ్చి ఎవరైతే వాళ్ళ బీట్ ఏదైతే ఉందో ఆ బీట్ నుంచి వాళ్ళు డీవియేట్ కావడానికి నిషేధము. అంటే వాళ్ళ బీట్లో మాత్రమే వాళ్ళు చేసుకోవాలి, ఆ బీట్ నుంచి వేరే బీట్కు దాటి వెళ్ళడం అనేది నిషేధం. దే ఆర్ ఫర్బిడన్ టు డీవియేట్ ఫ్రమ్ దేర్ ప్రిస్క్రైబ్డ్ బీట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి బీట్స్ని దాటి వాళ్ళు వెళ్ళకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైనా పేమెంట్స్ తర్వాత కలెక్ట్ చేసుకుందాంలే రేపు కలెక్ట్ చేసుకుందాం ఈవినింగ్ కలెక్ట్ చేసుకుందాం అలాంటి వద్దు. ఆర్టికల్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడే అటువంటివి ఏమైనా అమౌంట్స్ ఉంటే కన్నా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. దే ఆర్ నాట్ బౌండ్ టు గివ్ చేంజ్ వాటిలో ఎటువంటి మార్పులకు కూడా వాళ్ళు అవకాశము ఇవ్వరాదు అనేసి క్లాజ్ నెంబర్ 48 చెప్తున్నారు. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 49 చూద్దాం ఫ్రెండ్స్. సో క్లాజ్ నెంబర్ 49లో ఏమి ఇచ్చారో చూడండి. సో డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ అట్ పోస్ట్ ఆఫీస్ వితౌట్ ఏ డెలివరీ ఏజెంట్. సో అక్కడ డెలివరీ ఏజెంట్ లేరంటే పోస్ట్ మ్యాన్, అంటే జనరల్గా డెలివరీ ఏజెంట్స్ అంటే పోస్ట్ మ్యాన్లు అంటారు కదా. ఆ డెలివరీ ఏజెంట్ ఒకవేళ అక్కడ లేకపోతే కనుక అటువంటి పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా డెలివరీ చేయాలనేది క్లాజ్ నెంబర్ 49, డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ అట్ పోస్ట్ ఆఫీస్ వితౌట్ ఏ డెలివరీ ఏజెంట్. In the case of small post office in the rural areas where a separate postman or delivery agent is not attached to the post office, or the postmaster will make arrangements to deliver the unregistered article on his responsible and deliver the registered articles and issued articles and pay money orders at the post office by sending for the addresses and payees. జనరల్గా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి చిన్న చిన్న పోస్ట్ ఆఫీస్లో డెలివరీ ఏజెంట్స్ లేకున్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టరే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఆర్డినరీ లెటర్స్ను డెలివర్ చేయడానికి అతని రెస్పాన్సిబిలిటీ మీద ఆ ఆర్టికల్స్ని డెలివర్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అలాగే ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ లేదా ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ లేదా మనీ ఆర్డర్స్ కానీ చేయాలంటేనా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ అడ్రస్ కానీ పేజెస్ కానీ ఇన్ఫామ్ చేసి వాళ్ళకు పేమెంట్ చేయాలి అనేది చెప్పడం జరుగుతూ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి క్లాజ్ నెంబర్ 50 రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్. క్లాజ్ నెంబర్ 50 వచ్చేసి రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్. సో రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్ రిఫ్యూజ్ చేయడం అనేది. ద అడ్రస్సీ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ నాట్ బౌండ్ టు పే ద అమౌంట్ డ్యూ ఆన్ ఇట్ టు ది పోస్ట్ ఆఫీస్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు టేక్ డెలివరీ ఆఫ్ ఇట్. ఇన్ దిస్ కేస్ ద వర్డ్ రిఫ్యూజ్డ్ విల్ బి రిటర్న్ బై ది పోస్ట్ మ్యాన్ అక్రాస్ ది కవర్. రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్, ఆ అడ్రస్సీ ఒకవేళ ఆ ఆర్టికల్ని రిఫ్యూజ్ చేసినట్టయితే దాని మీద ఏదైనా అమౌంట్ చెల్లించాల్సి ఉంటే, అదే ఒక కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఒక వాల్యూ పేయబుల్ అమౌంట్ కావచ్చు, ఒక పోస్టేజ్ కావచ్చు, ఒక అన్పేడ్ కావచ్చు, ఏదైనా కానీ దాని మీద ఉన్నటువంటి అమౌంట్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి సందర్భంలో అతనికి నాకు డెలివరీ నేను తీసుకోను, నాకు అవసరం లేదు ఈ లెటరు అని ఆ కస్టమర్ చెప్పినప్పుడు మనం అతని దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, అతను కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అంటే అతను ఆర్టికల్ వద్దు అన్నాడనే దాని అర్థమైంది. దాని మీద మనం రిఫ్యూజ్డ్ అని రాయాలి. రిఫ్యూజ్డ్ అని ఎలా రాయాలి? అక్రాస్ ది కవర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఇది కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారంటే, ఒకసారి ఆ రిఫ్యూజ్డ్ అనేది మనం కవర్ పైన ఏ విధంగా రాయాలంటారు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో రాయాలి, లేదా రైట్ సైడ్ కార్నర్లో రాయాలి, లేదా అక్రాస్ ది కవర్ కింద ఎనీ ప్లేస్ అని ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ రాయాలంటే పోస్ట్ మ్యాన్ ఎక్కడ రాస్తాడో రిటర్న్ అక్రాస్ ది కవర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఆబ్లిగేషన్ టు పే చార్జెస్. తర్వాత మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో వీటిలో ఏది ఇంపార్టెంట్ కాదు అని మనం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ ఇచ్చడానికి అవకాశం ఉంది. మనం ఏదో 10th క్లాస్ ఇంటర్ లాగా కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చదువుకుని వెళ్దామంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం జాబ్స్ కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి జాబ్ కొట్టాలని మేము మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి టాపిక్ను కూడా వదిలేటటువంటి అవకాశం ఇవ్వద్దండి. ప్రతి టాపిక్ను కూడా కంపల్సరీగా పూర్తిగా చదవండి. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకుని మనం చదివేటప్పుడు అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ రిపిటేటివ్గా చదవడం వల్ల మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంటే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు ఎంటీఎస్ క్లాసులు చెప్పాను, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ క్లాసులు చెప్తున్నాను. నేను కూడా 1, 2 సార్లు 3 సార్లు చదివినప్పుడు కూడా అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ చదవడం వల్ల మనం అర్థం చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం ఎవరైనా మన క్లాసులు చూస్తున్నట్టయితే అర్థం కాకపోతే దాన్ని 1కి 2 సార్లు మళ్ళీ 3 సార్లు కానీ మళ్ళీ దాన్ని రిపిటేటివ్గా చదివినట్టయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో క్లాస్ నెంబర్ 51కి వచ్చేద్దాం. ఆబ్లిగేషన్ టు పే ఛార్జెస్. అంటే ఆబ్లిగేషన్ అంటే ఒక బాధ్యత అనేది గుర్తుపెట్టుకోండి. 51లో ఉన్నాము. ఆబ్లిగేషన్ టు పే ఛార్జెస్. వెన్ ఏ పర్సన్ టేక్స్ డెలివరీ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఆన్ విచ్ ఎనీ సమ్ ఈజ్ డ్యూ టు ది పోస్ట్ ఆఫీస్ హీ మస్ట్ పే ద అమౌంట్ మార్క్డ్ అపాన్ ఇట్. సో ఒక పర్సన్ ఒక ఆర్టికల్ను డెలివరీ తీసుకున్న తర్వాత దాని మీద ఉన్నటువంటి అమౌంట్ ఏమైనా డ్యూ ఉంటే కనుక ఆ కస్టమర్ అనేది పోస్ట్ ఆఫీస్కి ఖచ్చితంగా చెల్లించాలి. ఎనీ కంప్లైంట్ ఆఫ్ ఓవర్ ఛార్జ్ should be made to the postmaster of the office of delivery to whom the article should be taken before being opened. ఒకవేళ ఎవరైనా కానీ ఆ ఛార్జెస్ పే చేసిన తర్వాత ఎవరైనా కానీ ఒక కంప్లైంట్ ఉంటే, అంటే దాని మీద ఉండాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ మనం పేమెంట్ చేసినట్టయితే ఆ పోస్ట్ మ్యాన్కి అది ఇమ్మీడియట్గా పోస్ట్ మాస్టర్ దృష్టికి, ఏ పోస్ట్ మాస్టర్ ఏ ఆఫీస్లో అయితే ఆర్టికల్ డెలివరీ ఉందో ఆ డెలివరీ ఆఫీస్ యొక్క పోస్ట్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అతని సమక్షంలోనే
ఆర్టికల్ను కూడా టు హూమ్ ద ఆర్టికల్ షుడ్ బి టేకెన్ బిఫోర్ బీయింగ్ ఓపెన్డ్. అంటే అతని దగ్గరికి తీసుకెళ్ళి ఆర్టికల్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి క్లాజ్ నెంబర్ 52, రెమెడీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఫర్ రికవరీ ఆఫ్ ఛార్జెస్ డ్యూ. అంటే రెమెడీ అంటే నివారణ. సో ఒక రెమెడీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఫర్ రికవరీ ఆఫ్ ఛార్జెస్ డ్యూ, ఒక ఆర్టికల్స్ పైన ఉన్నటువంటి ఆ ఛార్జెస్ను ఏ విధంగా మనం రికవర్ చేయడానికి రెమెడీ ఏంటి అనేది క్లాజ్ నెంబర్ 52లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఏ పర్సన్ ఆఫ్టర్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఆన్ విచ్ ఎనీ పోస్టేజ్ ఆర్ అదర్ సమ్ ఆర్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ పేయబుల్ refuses to pay the amount marked as due, it will be recovered from him in the same way as a fine imposed under the Post Office Act. ఏం చెప్తున్నారంటే ఒక అడ్రస్సి ఎవరైతే ఉంటారో ఒక పర్సన్ అనేది ఆర్టికల్ డెలివరీ తీసుకునేటప్పుడు అతను రిఫ్యూజెస్ టు పే, ఆ అమౌంట్ను రిఫ్యూజ్ చేయడానికి ఆల్రెడీ ఆర్టికల్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత అమౌంట్ కానీ పోస్టేజ్ అమౌంట్ కావచ్చు, కస్టమ్ డ్యూటీ కావచ్చు, ఇంకేదైనా అమౌంట్ కావచ్చు డ్యూ ఉంటే కానీ అతను రిఫ్యూజ్ చేస్తే, ఒకవేళ ఆర్టికల్ను మనం పొరపాటుగా ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి అమౌంట్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసినట్టయితే పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారము ఏదైతే మామూలుగా ఫైన్ ఇంపోజ్ చేసి రికవరీ చేస్తారో అదే వేలోనే పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం ఆ ఫైన్ ఇంపోజ్ చేసి ఈ విధంగా రికవర్ చేస్తారో అదే పద్ధతిలోనే రికవర్ చేయాలి అనేసి చెప్తున్నారు. అండ్ ద పోస్ట్ ఆఫీస్ హ్యాస్ ఫర్దర్ ది పవర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఫ్రమ్ హిమ్ అంటిల్ సచ్ ఛార్జ్ టు బి పేడ్ ఆర్ రికవర్డ్ ఆన్ ఎనీ ఆర్టికల్ అడ్రస్డ్ టు హిమ్. తర్వాత అతనికి వచ్చినటువంటి ఏవైనా భవిష్యత్తులో ఆ డబ్బులు చెల్లించినట్టుగా తర్వాత అతనికి వచ్చినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, ఇంకేవైనా కానీ అతనికి వచ్చినటువంటి ఆ ఆర్టికల్స్ను ఏదైతే అతనికి అడ్రస్ చేయబడి ఉంటుందో అటువంటి ఆర్టికల్స్ను విత్ హోల్డ్ చేసేదానికి పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి పవర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఎక్సెప్ట్ ఏది నాట్ బీయింగ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ అని ఆ కవర్ పైన ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని వచ్చినటువంటి కవర్లు తప్ప మిగతా ఏ లెటర్స్ అయినా కానీ విత్ హోల్డ్ చేసేదానికి అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. ఓకేనా. సో క్లాజ్ నెంబర్ 53 వచ్చేసి ఆర్టికల్స్ మాలిషియస్లీ సెంట్ అన్పేడ్. So if the head of a circle is satisfied that any article has been maliciously sent for the purpose of annoying the person to whom it is addressed. సో ఏదైనా ఒక లెటర్ వచ్చేసి అన్పెయిడ్గా ఒక అడ్రస్కి వచ్చినట్టయితే అతని దగ్గర ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. సో ఆ ఛార్జెస్ కలెక్ట్ చేసినప్పుడు అతను కవర్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా అతన్ని బాధ పెట్టే విధంగా కానీ, ఒక కలత చెందే విధంగా కానీ, మాలిషియస్లీ ఒక వేరే విధంగా అంటే ఒక మంచిగా లేకుండా వేరే దారిలో ఒక అతని కలత చెందే విధంగానో, ఏమైనా ఒక బాధ పెట్టే విధంగానో, ఇంకేదైనా కానీ అతన్ని కలత చెందే విధంగా ఎవరైనా కానీ లెటర్లు పంపించినట్టయితే హీ మే రెమిట్ ద అమౌంట్ ఆఫ్ పోస్టేజ్ ఛార్జ్డ్ అపాన్ ఇట్. అంటే ఈ హెడ్ ఆఫ్ సర్కిల్ అనేది ఆ అమౌంట్ ఏదైతే అమౌంట్ అతను పే చేశాడో ఆ అమౌంట్ని రెమిట్ చేసేయచ్చు అని చెప్తున్నారు. ఎవరు రెమిట్ చేస్తారంట? హెడ్ ఆఫ్ సర్కిల్ రెమిట్ చేస్తారు. ఒకవేళ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ మే రెమిట్ ద అమౌంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ సచ్ కేసెస్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 10 రూపీస్. 10 రూపీస్ కంటే తక్కువ ఉంటే గన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ లేదా ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్స్ కానీ లేదా ఎస్పీఓ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కానీ 10 రూపాయలు తక్కువ ఉన్నట్టు కనుక వాళ్ళే రిమిట్ చేయొచ్చు. ఒకవేళ 10 రూపాయల కంటే ఎక్కువ ఉంటే కనుక హెడ్ ఆఫ్ సర్కిల్ రిమిట్ చేస్తారనేది గుర్తుపెట్టుకున్నది. క్లాజ్ నెంబర్ 53. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 54 వచ్చేసి కరెస్పాండెన్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్. సో డిఫెన్స్ సర్వీసెస్ అంటే మీకు అందరికీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటివన్నీ కూడా డిఫెన్స్ సర్వీసెస్ కిందికి వస్తున్నాయి. సో ఈ 54 క్లాజెస్ ఏం చెప్తున్నారంటే కరెస్పాండెన్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్. సో ఆ కరెస్పాండెన్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సన్ అనేది క్లాజ్ నెంబర్ 54. అంటే వాళ్ళ కరెస్పాండెన్స్ అంటే వాళ్ళ అడ్రస్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తున్నారు. సో చూద్దాం మ్యాటర్ ఏమి ఇచ్చారు. సో ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ది ఆఫీసర్స్ అండ్ అదర్ ర్యాంక్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ యూనిట్స్ అండ్ ఫార్మేషన్స్ విల్ బి డెలివర్డ్ టు ఎన్ ఆర్డర్లీ ఆర్ అదర్ ఫిట్ పర్సన్ డిప్యూటెడ్ బై ది ఆఫీసర్ కమాండింగ్ ద యూనిట్ ఆర్ ఫార్మేషన్ టు రిసీవ్ దెమ్. సో ఏదైతే ఈ డిఫెన్స్ సర్వీసెస్ యూనిట్స్ కావచ్చు, ఫార్మేషన్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చినటువంటి ఈ లెటర్స్ ఏవైతే వచ్చింటాయో వాళ్ళకు వచ్చేసి ఎవరికి డెలివర్ చేయాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కమాండింగ్ ద యూనిట్, ఎవరైతే ఒక ఆ కమాండింగ్ ఆ యూనిట్ కావచ్చు, ఆ ఫార్మేషన్ కనుక ఎవరైతే వాళ్ళు కమాండ్ చేసుకుంటే ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ఒక పర్సన్ని డిప్యూట్ చేసినట్టయితే కనుక ఎవరైతే ఫిట్గా ఉంటారో ఈ ఆర్టికల్స్ రిసీవ్ చేసుకోవడానికి అని అనుకుంటారో వాళ్ళ డ్యూటీలో, సో అటువంటి పర్సన్స్కి మనం ఈ ఆర్టికల్స్ అనేది డెలివర్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఆర్టికల్స్ ఆన్ విచ్ పోస్టేజ్ డ్యూ విల్ బి రిటర్న్ టు సెండర్ యాజ్ అన్డెలివరబుల్. సో ఇక్కడ డిఫెన్స్కి వచ్చేటటువంటి అన్పేడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటుందో వీళ్ళ దగ్గర మనం ఛార్జ్ చేయకూడదు. ఎందుకంటే వాటిని
రిటర్న్ టు సెండర్ చేయాలి. ఏ విధంగా? యాజ్ అన్డెలివరబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఆన్ విచ్ పోస్టేజ్ డ్యూ విల్ బి రిటర్న్ టు సెండర్స్ యాజ్ అన్డెలివరబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్ వాళ్ళకి వచ్చేటివి పోస్టేజ్ డ్యూ ఏమైనా ఉంటే కన్నా రిటర్న్ టు సెండర్ యాజ్ అన్డెలివరబుల్గా రిటర్న్ పంపించాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్టేజ్ డ్యూ ఆన్ ఇన్లాండ్ లెటర్స్ కార్డ్స్ కాల్ ఫోర్సెస్ లెటర్ గ్రీన్ ఎన్వలప్స్ ఈజ్ ప్రీపేడ్ అండర్ స్పెషల్ అరేంజ్మెంట్స్. సో ఈ డిఫెన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్లాండ్ లెటర్స్ కార్డ్స్ అనేవి ఫోర్సెస్ లెటర్ అని గ్రీన్ ఎన్వలప్స్ అని 2 రకాలు ఉంటాయంట. సో వీటి వచ్చేసి ఇవి ప్రీపేడ్గా ఆల్రెడీ ఉంటాయి అని చెప్తున్నారు. నో రికవరీ విల్ బి మేడ్ అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ఫ్రమ్ ది అడ్రసెస్ ఆఫ్ ఫోర్సెస్ లెటర్స్ అండ్ గ్రీన్ ఎన్వలప్స్ విచ్ బేర్ ద డేట్ స్టాంప్ ఆఫ్ an ఆర్మీ పోస్ట్ ఆఫీస్. సో ఆర్మీ పోస్ట్ ఆఫీస్ డేట్ స్టాంప్ ఉన్నట్టయితే కన్నా ఈ ఫోర్సెస్ లెటర్స్ కావచ్చు లేదా గ్రీన్ ఎన్వలప్స్ మీద ఉన్నటువంటి వాటి మీద ఎటువంటి నో రికవరీ అనేది ఉండాలి, అంటే ఎటువంటి రికవరీ అనేది ఉండదు ఈ ఆర్టికల్స్ డెలివర్ చేసేటప్పుడు అనేది చెప్తున్నారు. ఓకేనా? అయితే దిస్ కన్సెషన్ విల్ నాట్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఏ యూనిట్ ఫార్మేషన్ కన్సిస్టింగ్ మేర్లీ ఆఫ్ ఎన్ ఆఫీస్. ఎగ్జాంపుల్ ది ఎంఈఎస్. సో ఎంఈఎస్ అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐ థింక్. సో ఇక్కడ ఎంఈఎస్ ఉన్నటువంటి ఈ ఆఫీస్లో డెలివర్ చేసిన ఆర్టికల్స్కి మాత్రం ఈ కన్సెషన్ అనేది ఎక్స్టెండ్ చేయబడలేదు అని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. సో పోస్టేజ్ డ్యూ ఏమన్నా ఉంటే కన్నా కలెక్ట్ చేయకూడదు ఒకటి. తర్వాత అటువంటివి ఏమన్నా ఉంటే కన్నా రిటర్న్ టు సెండర్ చేయాలి యాజ్ అన్డెలివరబుల్ రీజన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్సెస్ లెటర్స్ కానీ గ్రీన్ ఎన్వలప్స్ కానీ వాళ్ళకి డెలివర్ చేయాలి విత్ ఎటువంటి రికవరీ చేయకుండా. వాటి మీద ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రీపేడ్గా ఉంటుంది. తర్వాత వీటి మీద ఈ ఫోర్సెస్ లెటర్ గ్రీన్ ఎన్వలప్స్ మీద ఏ డేట్ స్టాంప్ ఉంటుందంటే ఆర్మీ పోస్ట్ ఆఫీస్ డేట్ స్టాంప్ అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 55 వచ్చేసి పోస్ట్ బాక్సెస్. సో పోస్ట్ బాక్సెస్ అనేది మనం ఆల్రెడీ ఎంటీఎస్ క్లాసులో చదువుకున్నాము. ఎవరైనా ఒకవేళ దాని గురించి మళ్ళీ చదవాలనుకుంటే కన్నా పోస్ట్ బాక్సెస్ గురించి కానీ, తర్వాత పోస్ట్ బ్యాగ్స్ అని ఉంటుంది అనమాట. సో పోస్ట్ బ్యాగ్స్ అండ్ పోస్ట్ బాక్సెస్ గురించి ఎవరైనా చదవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఎంటీఎస్ క్లాస్లోకి వెళ్ళి ఒకసారి ఆ క్లాసెస్ని ఒకసారి రిఫర్ చేసినట్టయితే మీకు పోస్ట్ బ్యాగ్స్ అండ్ పోస్ట్ బ్యాక్సెస్ గురించి మీరు కంప్లీట్గా చదువుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఆల్రెడీ మనం చదువుకున్న ఒకటి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నెంబర్ 57 వచ్చేసి విండో డెలివరీ అంటే మీకు తెలిసిందే జనరల్గా అడ్రస్ హౌస్ దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, బయట ఎక్కడ ఇవ్వకుండా పోస్ట్ ఆఫీస్లోనే విండో డెలివరీ ద్వారా ఇచ్చే దాన్ని పోస్ట్ ఆఫీస్ విండో డెలివరీ అంటారు. ఓకే, క్లాస్ నెంబర్ 57 విండో డెలివరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి మ్యాటర్ ఏముందో. ఎక్సెప్ట్ వేర్ ద పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఫోర్స్, any person residing within the ordinary beat of the postman can have all letters and other postal articles they received to his address delivered to him regularly during business hours at the window of a post office. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్సెప్ట్ ఒక పోస్ట్ బాక్స్ సిస్టమ్ ఉన్నటువంటి సందర్భాల్లో తప్ప మిగిలిన ఏ సందర్భంలో అయినా పోస్ట్ మ్యాన్ ఆర్డినరీ బీట్కు ఉన్నటువంటి ఒక పోస్ట్ మ్యాన్ ఒక ఆర్డినరీ బీట్లో చేసినటువంటి ఆ బీట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చేసి అతనికి వచ్చేటటువంటి లెటర్స్ కావచ్చు, పోస్టల్ ఆర్టికల్స్ కావచ్చు, అతని అడ్రస్కి వచ్చేటటువంటి ఆర్టికల్స్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి విండో ద్వారా బిజినెస్ అవర్స్ ఏదైతే టైమింగ్స్ ఉంటాయో పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్, ఆ బిజినెస్ అవర్స్ టైమింగ్స్లో వచ్చేసి అతను వచ్చేసి వచ్చి పోస్ట్ ఆఫీస్ విండో ద్వారా కలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ డెలివరీ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ ఎనీ ఛార్జ్ ఆన్ దిస్ అకౌంట్ ప్రొవైడెడ్ దట్ ది ఆర్టికల్స్ ఆర్ టేకెన్ ఓవర్ లూజ్ and that the addressee makes a written application to the post office asking that his letter and other articles may be retained in the post office till called for instead of being sent out in the ordinary course through the postman. సో అతను వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ రాసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి. ఏమని, నాకు వచ్చేటటువంటి లెటర్స్ కానీ పోస్టల్ ఆర్టికల్స్ ఏవైనా కానీ నా మామూలు ఆర్డినరీ కోర్సులో మామూలుగా సాధారణంగా చేసేటట్లు పోస్ట్ మ్యాన్ బీట్ ద్వారా నాకు పంపించొద్దు, మీ ఆఫీస్లోనే డిటెన్షన్లో ఉంచండి, నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి అతను ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినట్టయితే ఆ ఆర్టికల్స్ అనేది డైలీ తనకి పోస్ట్ ఆఫీస్ విండో ద్వారా బిజినెస్ అవర్స్లో మాత్రమే డెలివర్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నెంబర్ 58 ఏమి ఇచ్చారు, డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ టు మెసెంజర్స్ సెంట్ ఫ్రమ్ ప్లేసెస్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మెన్. అంటే ఈ డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ అనేది టు మెసెంజర్స్ ఏం చెప్తున్నాం, డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ టు మెసెంజర్స్ సెంట్ ఫ్రమ్ ప్లేసెస్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మెన్. అంటే ఒక పోస్ట్ మ్యాన్ ఉంటారు, వాళ్ళు కొన్ని ప్లేసుల్లో డైలీ వాళ్ళ బీట్లో తిరుగుతుంటారు కదా, ఆ బీట్లో కాకుండా ఆ ఒక బీట్ ఉంటుంది, ఆ ఏరియాలో వాళ్ళు పోస్ట్ మ్యాన్లు లేనట్టయితే కన్నా అటువంటి ఆర్టికల్స్ను ఈ మెసెంజర్స్కి ఏ విధంగా డెలివర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా.
తర్వాత 58లో ఇది క్లాజ్ నెంబర్ సబ్ క్లాజ్ 1 వచ్చేసి ఎనీ పర్సన్ రిసైడింగ్ అట్ ఏ ప్లేస్ విచ్ ఈస్ నాట్ సర్వ్డ్ డైలీ బై ది పోస్ట్మెన్ హూ సెండ్స్ హిస్ ఓన్ మెసెంజర్స్ రెగ్యులర్లీ టు ది పోస్ట్ ఆఫీస్ టు టేక్ డెలివరీ ఆఫ్ కరెస్పాండెన్స్ రిసీవ్డ్ టు హిస్ అడ్రస్ ఆర్ టు ది అడ్రస్ ఆఫ్ family members of his family can have his letters and other unregistered articles delivered to the messengers who must pay the postage due on the unpaid articles unless the addressee deposits money in advance to pay the postage, in which case an account will be kept with him and adjusted at regular intervals. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పోస్ట్ మ్యాన్ ఆ ఏరియాలో సర్వ్ చేయనట్టయితే కదా అక్కడ ఉన్నటువంటి అడ్రస్కి ఎవరికైతే లెటర్లు వస్తాయో ఆ అడ్రస్ అనేది ఆ ప్లేస్ నుంచి ఒక మెసెంజర్ని పంపించినట్టయితే పోస్ట్ ఆఫీస్కి అతను ఈ ఆర్టికల్స్ అన్నీ డెలివర్ తీసుకోవచ్చు. ఆ పర్సన్కి కావచ్చు లేదా ఆ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే లెటర్స్ని కూడా ఈ మెసెంజర్ ద్వారా డెలివరీ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఓకేనా. సో అయితే ఒకవేళ ఏదైనా అమౌంట్ కానీ పే చేయాల్సి ఉన్నట్టయితే కనుక ఇలా అంటే ఒక డ్యూ ఉన్నట్టయితే కనుక అటువంటి ఆర్టికల్స్ పైన అతను అడ్వాన్స్గా అమౌంట్ పే చేసినట్టయితే అతనికి ఒక బుక్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది. సో ఆ అడ్జస్ట్మెంట్ ద్వారా అతనికి వచ్చినటువంటి ఆర్టికల్స్కి అతను కట్టిన అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అటువంటి డ్యూస్ ఏం లేకపోయినా కానీ మెసెంజర్స్కి సంతకాలు చేయించుకొని మెసెంజర్స్కి ఆర్టికల్స్ ఇస్తారు. ఒకవేళ ఆ ఆర్టికల్స్ పైన అమౌంట్ ఏదైనా డ్యూ ఉన్నట్టయితే పోస్టేజ్ కావచ్చు ఇలాంటిది అతను అడ్వాన్స్గా పే చేసినట్టయితే ఆ అమౌంట్లో నుంచి అడ్జస్ట్ చేస్తూ అతనికి ఆర్టికల్స్ అనేది మెసెంజర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి రిజిస్టర్డ్ అండ్ అన్ఇన్సూర్డ్ ఆర్టికల్స్ విల్ బి డెలివర్డ్ అండ్ మనీ ఆర్డర్స్ పేడ్ టు ది మెసెంజర్ ఓన్లీ ఆన్ ది కండిషన్ లేడ్ డౌన్ ఇన్ క్లాజ్ నెంబర్ 60. సో నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 60లో ఈ మనీ ఆర్డర్స్ అనేది మెసెంజర్స్కి ఏ విధంగా రిజిస్టర్డ్ కాబట్టి ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు ఏ విధంగా చెల్లించాలి నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 60లో మనం చదువుతాము. తర్వాత వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ విల్ బి డెలివర్డ్ ఓన్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్లాజ్ 43. క్లాజ్ నెంబర్ 43లో విపిపి ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా డెలివర్ చేయాలి అనేది చదువుకున్నాము. ఒకసారి క్లాజ్ నెంబర్ 43 మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాము. సో ఆ క్లాజ్ నెంబర్ 43 ఒకసారి రిఫర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ క్లాజ్ నెంబర్ 3 ఏమి ఇచ్చారు చూడండి. ద పోస్ట్ ఆఫీస్ విల్ ఇఫ్ డిజైర్డ్ ప్రొవైడ్ అట్ ది అడ్రస్ ఈస్ ఎక్స్పెన్సెస్ ఏ బ్యాగ్ ఫర్నిష్డ్. సో ఒకవేళ ఆ అడ్రస్సీ కానీ అతని ఖర్చులతోటి ఒక బ్యాగ్ కానీ ఆ బ్యాగ్తో పాటు ఒక లాక్ కానీ ఇచ్చినట్లయితే కనుక ఈ మనకు అతనికి వచ్చినటువంటి ఆర్టికల్స్ కావచ్చు క్యాష్ రిసిప్ట్స్ సంబంధించిన క్యాష్ రిసిప్ట్స్ కావచ్చు క్యాష్ కాదు బట్ క్యాష్ రిసిప్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్టికల్స్ కావచ్చు క్యాష్ రిసిప్ట్స్ కావచ్చు అక్నాలజ్మెంట్స్ కావచ్చు నోటీసెస్ కావచ్చు ఏదైనా కూపన్స్ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా ఆ బ్యాగులో పెట్టేసి ఆ మెసెంజర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెసెంజర్కి ఇచ్చేటప్పుడు ఆ బ్యాగులో ఏం చేస్తారంటే ఒక మెమో ఆఫ్ ది కంటెంట్స్ ఒక మెమో అసలు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక మెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాగ్కి వచ్చేసి 2 keys ఇవ్వాలి. జనరల్ కీస్ లాక్ ఓపెన్ చేసుకుంటారు కదా ఆ కీస్ అనేది 1 key ఆఫ్ ది బ్యాగ్ విల్ బి కెప్ట్ బై ది పోస్ట్ మాస్టర్ అండ్ అదర్ బై ది అడ్రస్సీ. ఒక కీ వచ్చేసి పోస్ట్ మాస్టర్ దగ్గర ఉంటుంది ఇంకో కీ వచ్చేసి అడ్రస్సీ దగ్గర ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ద సేమ్ బ్యాగ్ మే బి యూజ్డ్ ఫర్ ది కన్వేయన్స్ బై ది మెసెంజర్ టు ది పోస్ట్ ఆఫీస్ of articles to be posted but no cash for any purpose whatsoever may be conveyed in the bag to the post office. No fees will be charged for the use of this bag. అలాగే అదే కస్టమర్ వచ్చేసి అదే బ్యాగ్లో ఒకవేళ అడ్రస్సీ కానీ ఆర్టికల్స్ని పోస్ట్ చేయాలనుకుంటే కనుక ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్లో పెట్టేసి పోస్ట్ చేసి ఆ మెసెంజర్ ద్వారా పంపించవచ్చు. బట్ క్యాష్ లాంటివి అయితే కనుక ఆ బ్యాగ్లో పోస్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. తర్వాత ఈ బ్యాగ్ కోసం వచ్చేసి ఈ బ్యాగ్ ఎవరైతే ఆ మెసెంజర్ ద్వారా ఈ ఆర్టికల్స్ ఇట్లాంటివన్నీ పంపించాలనుకుంటారో ఆ యూజ్ చేయడానికి ఉపయోగించే ఆ బ్యాగ్ వచ్చేసి ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయకూడదు. బట్ ఆ బ్యాగ్ కానీ ఆ బ్యాగ్ వచ్చే లాక్ కానీ ఆ అడ్రస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే భరించాలి అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 59 ఫ్రెండ్స్. సో క్లాజ్ నెంబర్ 59 ఏమి ఇచ్చారు చూడండి. సో క్లాజ్ నెంబర్ 59 వచ్చేసి పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ టు మెసెంజర్ సెంట్ ఫ్రమ్ ప్లేసెస్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మ్యాన్. సో ఒకవేళ ఆ మెసెంజర్ మనీ ఆర్డర్స్ అనేది ఒక మెసెంజర్కి ఇవ్వాలనుకుంటే సెంట్ ఫ్రమ్ ప్లేసెస్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ టు మెసెంజర్ ఆ మెసెంజర్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటారంటే ప్లేసెస్ నాట్ సర్వ్డ్ డైలీ బై పోస్ట్ మ్యాన్ అంటే అక్కడ పోస్ట్ మ్యాన్ బీట్లు అనేవి సర్వ్ చేయబడవు అంట. క్లాజ్ నెంబర్ 59 ఎనీ పర్సన్ రిసైడింగ్ అట్ ఏ ప్లేస్ విచ్ ఈస్ నాట్ సర్వ్డ్ డైలీ బై ది పోస్ట్ మ్యాన్ who sends his own messengers at regular intervals to the post office to take delivery of correspondence received to his address may authorize the postmaster in return to pay money orders to the messenger.
అంటే వీళ్ళు ఎవరైతే పర్సన్ పోస్ట్ మ్యాన్లో సర్వ్ చేయనటువంటి బీట్లో ఎవరైతే ఉంటారో అటువంటి పర్సన్స్కి వచ్చేటటువంటి మనీ ఆర్డర్స్ అనేది అతను వచ్చేసి పోస్ట్ మాస్టర్కి ఒక ఆథరైజేషన్ లెటర్ ఇచ్చినట్టయితే నాకు మెసెంజర్ ద్వారా ఇవ్వండి అని చేసుకున్నట్లయితే అండ్ ద పోస్ట్ మాస్టర్ విల్ యాక్సెప్ట్ ద సిగ్నేచర్ ఆన్ ది మనీ ఆర్డర్స్ ఆఫ్ ది మెసెంజర్ నేమ్ ఇన్ ద రిటర్న్ అథారిటీ సో గివెన్ అండ్ పే హిమ్ ద అమౌంట్. సో ఆ పోస్ట్ మాస్టర్ అనేది ఆ సిగ్నేచర్ను యాక్సెప్ట్ చేసి ఆ ఏదైతే మనీ ఆర్డర్స్లో ఆ మెసెంజర్ చేత సంతకం చేయించుకొని ఆ అమౌంట్ అనేది పే చేయొచ్చు. దీనికి ఏం చేయాలి, ఆ అడ్రస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆథరైజ్డ్గా ఒక లెటర్ అనేది రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి పోస్ట్ మాస్టర్కి. ఆ పోస్ట్ మాస్టర్ అనేది మనీ ఆర్డర్స్ ఫామ్ మీద అక్నాలెడ్జ్మెంట్ మీద కావచ్చు, రిసిప్ట్స్ మీద కావచ్చు సంతకం చేయించుకొని ఆ మెసెంజర్కి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 60. క్లాజ్ నెంబర్ 60 ఏం చెప్తున్నారంటే డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎట్సెట్రా టు మెసెంజర్స్ ఆర్ టు కేర్ పార్టీ. ఒకవేళ క్లాజ్ నెంబర్ 60 వచ్చేసి డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇంకేమైనా ఆర్టికల్స్ కానీ ఇటువంటి మెసెంజర్స్ కానీ లేదా ఎట్సెట్రా టు మెసెంజర్ ఆర్ టు కేర్ పార్టీ. కేర్ పార్టీ అంటే కేర్ ఆఫ్ అని రాస్తారు కదా, అటువంటి వాళ్ళకి వస్తే కన్నా ఆర్టికల్స్ అనేది ఏ విధంగా డెలివరీ చేయాలనేది క్లాజ్ నెంబర్ 60లో చెప్తున్నారు. క్లాజ్ నెంబర్ 60 సబ్ క్లాజ్ 1 వచ్చేసి చూడండి. ఇఫ్ ద అడ్రస్ ఈ స్పెషల్లీ ఆథరైజెస్ ద పోస్ట్ మాస్టర్ టు డూ ఇన్ రైటింగ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్, ద పోస్ట్ మాస్టర్ విల్ ఆల్సో డెలివర్ టు ది మెసెంజర్ ఆల్ రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అండ్ పే హిమ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఆర్డర్స్ which may arrive for the addressee or his family, provided that no value payable article will be delivered otherwise than as prescribed in class 53. సో ఇందాక 59లోనే మనం చదువుకున్నట్టుగా సో ఒక పోస్ట్ మాస్టర్కి ఆ అడ్రస్సీ అనేది ఒక ఆథరైజ్డ్గా ఒక రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చినట్లయితే కనుక నాకు పలానా మెసెంజర్కి డెలివర్ చేయండి, నాకు వచ్చిన రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, లేదా మనీ ఆర్డర్స్ కావచ్చు అని నాకు కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చినటువంటి ఆర్టికల్స్ను ఈ పలానా మెసెంజర్కి ఇవ్వండి అని చెప్తే కనుక ఇవ్వచ్చు పోస్ట్ మాస్టర్ యాక్సెప్ట్ చేస్తే అనేది ఈ పాయింట్లో చెప్తున్నారు. అలాగే నో వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ VPP ఆర్టికల్స్ ఉందంటే మాత్రం క్లాస్ నెంబర్ 43లో మనం ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే ఫాలో చేయాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారంటే ఆ పోస్ట్ మాస్టర్ ఒక ఆథరైజేషన్ లెటర్ ఏ విధంగా రాయాలని చెప్తారు. మనలో ఎవరైనా ఒకవేళ పోస్ట్ మ్యాన్గా కానీ లేదా BPMలో కానీ SPM విధంగా పనిచేస్తుంటే మనం ఇటువంటి ఆథరైజేషన్ లెటర్ అనేది మనం అడ్రస్ నుంచి తీసుకోవచ్చు. సో ఆథరైజేషన్ లెటర్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తున్నారు చూడండి. ఐ ఆథరైజ్ ది పోస్ట్ మాస్టర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఏ ఊరు పోస్ట్ మాస్టర్, ASO పోస్ట్ మాస్టర్, HO పోస్ట్ మాస్టర్ అనేది రాసి టు డెలివర్ రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్, నాకు వచ్చేటువంటి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఆర్టికల్స్ కావచ్చు, పార్సల్స్ కావచ్చు, మనీ ఆర్డర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నా మెసెంజర్కి ఇవ్వండి. అండ్ on the postmaster delivering such articles and paying such money orders to any one of the message named above and obtaining the latest receipt, I free the post office from all responsibility in respect of such articles and money orders. సో పోస్ట్ ఆఫీస్కు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. నేను సూచించినటువంటి ఈ మెసెంజర్స్ కానీ ఆ ఆర్టికల్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఏది ఇచ్చినా కానీ నేను సూచించినటువంటి ఆ మెసెంజర్స్లో ABC అని ఇచ్చారు, ముగ్గురు అని ఇవ్వచ్చట. A లేదా B లేదా C అంటే వాళ్ళ పేర్లు అనమాట, వాళ్ళ నేమ్స్ అనేవి. వాళ్ళలో ఎవరికి ఇచ్చినా కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు అవి డెలివర్ చేయడం ద్వారా, మనీ ఆర్డర్స్ కానీ ఆర్టికల్స్ కానీ. కాబట్టి మీ బాధ్యత కాదు, కంప్లీట్గా నా బాధ్యతే అని చెప్పేసి ఒక ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ క్లాజ్ నెంబర్ 2. సో సబ్ క్లాజ్ నెంబర్ 2లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద అడ్రసీ డస్ నాట్ ఆథరైజ్ హిస్ మెసెంజర్ టు సైన్ ఆన్ హిస్ బిహాఫ్ the receipts and acknowledgement in the case of registered insured article and notices with acknowledgements and coupons in the case of money orders will be handed under receipt to the messenger for delivery to the addressee. సో ఎప్పుడైతే ఒకవేళ అడ్రస్సీ ఆ మెసెంజర్ సంతకం చేయడానికి ఆథరైజ్ చేయనట్లయితే కనుక, అంటే మెసెంజర్తో సంతకం చేయించొద్దు నేనే చేస్తానని చెప్పినట్లయితే కనుక అతనికి వచ్చినటువంటి అడ్రస్కి వచ్చినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, రిజిస్టర్డ్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఆర్టికల్స్ కావచ్చు, ఒకవేళ మనీ ఆర్డర్కి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్స్ కావచ్చు, కూపన్స్ కావచ్చు, ఇవన్నీ కానీ మనం మెసెంజర్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఆ మెసెంజర్ వెళ్ళి అడ్రస్సీ దగ్గరికి వెళ్ళి సంతకం చేయించుకురావాలి అనేసి చెప్తున్నారు. ఓకేనా. వెన్ ద రిసిప్ట్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్స్ ఆర్ రిటర్న్ టు ది పోస్ట్ ఆఫీస్ డ్యూలీ సైన్డ్ అండ్ ద నోటీస్ ఇస్ endorsed with receipts of payments, the articles and the amounts of the money will be made over to the messenger. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయకూడదు. ఆ రిసిప్ట్స్ అక్నాలెడ్జ్మెంట్ ఫస్ట్ మెసెంజర్కి ఇచ్చినట్టయితే అవి సంతకం చేయించుకొని వచ్చిన తర్వాత అప్పుడు ద ఆర్టికల్స్ కానీ ఆ మనీ ఆర్డర్స్ కానీ మనము మెసెంజర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తారు. సో మనకు దానికి సంబంధించి ఫస్ట్ రిసిప్ట్స్ అక్నాలెడ్జ్మెంట్స్ అనేది మెసెంజర్కి ఇచ్చినట్టయితే ఆ మెసెంజర్ అడ్రస్సీ దగ్గరికి వెళ్ళి సంతకం చేయించుకొని వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావచ్చు,
లేదా మనీ ఆర్డర్స్ కానీ ఏదైనా కానీ అప్పుడు మనం మెసెంజర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత సబ్ క్లాజ్ నెంబర్ 3. సో సబ్ క్లాజ్ నెంబర్ 3 ఏమి ఇచ్చారంటే, సో ఇట్ ఈస్ నాట్ నెససరీ, it is not necessary that the authority granted to the postman should apply to all classes of articles. సో ఎవరైతే ఆ మెసెంజర్కి డెలివర్ చేయాలని చెప్పి, కేర్ పార్టీస్కి డెలివర్ చేయాలని చెప్పి ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఆల్ క్లాసెస్ ఆఫ్ ఆర్టికల్స్కి రిక్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఓన్లీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేసుకోవచ్చు. ఏమని? అన్ఇన్సూర్డ్ ఆర్టికల్స్, అన్ఇన్సూర్డ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, లేదా ఇన్సూర్డ్ ఆర్టికల్సా, లేదా ఇట్లా ఏ విధంగా ఆర్టికల్స్ అంటే కేవలం ఈ క్లాసెస్ ఆఫ్ ఆర్టికల్స్ మాత్రమే ఇవ్వండి, మిగతా ఆర్టికల్స్కి నేనే వచ్చి తీసుకుంటాను, లేదా నాకు పంపిస్తే నేను సంతకం చేసి పంపిస్తాను, ఈ విధంగా అతను రిప్రజెంట్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇట్ మే బి రెస్ట్రిక్టెడ్ టు అన్ఇన్సూర్డ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇన్ విచ్ కేస్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ విల్ బి డెలివర్డ్ అండ్ మనీ ఆర్డర్స్ పేడ్ ఓన్లీ ఆన్ ది రిటర్న్ ఆఫ్ ది రిసీప్ట్స్, అక్నాలెడ్జ్మెంట్స్ అండ్ సో నోటీసెస్ సైన్డ్ బై ది అడ్రస్సీ. సో జనరల్గా అన్ని మెసెంజర్కి ఇవ్వద్దు, మెసెంజర్ కొన్ని మాత్రమే ఇవ్వండి, అన్ఇన్సూర్డా లేదా ఇన్సూర్డా, ఈ విధంగా అతను రెస్ట్రిక్షన్ రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని మాత్రమే ఇవ్వండి, మిగతావి కొన్ని నాకు రిసిప్ట్స్ అట్లా నాకు పంపిస్తే నేను సంతకం చేసి పంపించిన తర్వాతే మెసెంజర్కి ఇవ్వండి అని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నారు చూడండి, సబ్ క్లాజ్ నెంబర్ 4. an article addressed to AB care of a general or shipping agent or care of scheduled bank or its branch in India will be delivered to the care party if it is not known at the post office that the articles can be once delivered to the addressee himself. సో ఒకవేళ ఎవరైనా ఒక షిప్పింగ్ ఏజెంట్ కావచ్చు, ఒక జనరల్ ఏజెంట్ కావచ్చు, లేదా ఒక షెడ్యూల్డ్ బ్యాంక్స్కి సంబంధించిన ఆ బ్యాంక్స్ బ్రాంచ్కి సంబంధించినది కావచ్చు, అటువంటి లెటర్లు అనేది వాళ్ళకు వచ్చినట్టయితే వాళ్ళు ఒక పర్సన్స్ ఆ కేర్ ఆఫ్ ఈ అడ్రస్లో పెట్టినట్టయితే వాళ్ళకి ఆర్టికల్స్ అనేది డెలివర్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఒక జనరల్ ఏజెంట్, ఒక పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఒక ఏజెంట్కి కానీ ఒక బ్యాంకుకి కానీ ఇట్లా చోట పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఒక్కసారి కానీ ఆ అడ్రస్కి ఇంతకుముందు ఏమైనా డెలివర్ చేసి ఉన్నట్లయితే సో వీళ్ళు కేర్ ఆఫ్ అని పెట్టుకున్నప్పుడు అతను పర్సన్ తెలిసినట్టయితే ఆ కేర్ ఆఫ్ పార్టీ వాళ్ళకి అనేది ఆర్టికల్స్ అనేది ఎవరైతే కేర్ ఆఫ్ అని రాశారో వాళ్ళకి ఆ ఆర్టికల్స్ అనేది డెలివర్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఓకేనా. తర్వాత సబ్ క్లాస్ 4లో మళ్ళీ సబ్ క్లాస్ 2 ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడు, ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అడ్రస్ ఆథరైజింగ్ ద పోస్ట్ ఆఫీస్ టు డెలివర్ ఆర్టికల్స్ ఆర్ పే మనీ ఆర్డర్స్ టు పర్సన్స్ అదర్ దెన్ దెమ్సెల్వ్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ల్యాబ్స్ ఆఫ్టర్ ఏ టైమ్ లిమిట్ ఆఫ్ 3 years అన్లెస్ రెన్యూడ్ విత్ ఇన్ దట్ టైం. ఒకవేళ ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అయితే ఆ అడ్రస్ వచ్చేటి కానీ అడ్రస్ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటి కానీ మెసెంజర్స్కి ఇవ్వండి అని చెప్పేటటువంటి ఈ ఆథరైజేషన్ అనేది లెటర్స్ డెలివర్ చేయండి, మనీ ఆర్డర్స్ డెలివర్ చేయండి అనేది ఈ 3 years వరకు టైం మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ అడ్రస్ అక్కడే ఉండి అదే ఊర్లో ఉండి నేను సమయానికి అందుబాటులో లేనట్టయితే కన్నా అప్పుడు ఏం చేస్తాడు అతను మెసెంజర్స్కి ఇవ్వండి అని చెప్తాడు. అతను మెసెంజర్స్కి ఇచ్చేటటువంటి దాని యొక్క ఆథరైజేషన్ వచ్చేసి ఎన్ని రోజుల టైం ఉంటుందంటే జనరల్గా 3 years అంట. సో డెలివర్ ఆర్టికల్ పే మనీ ఆర్డర్స్ టు పర్సన్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ల్యాబ్స్డ్ ఆఫ్టర్ ఏ టైమ్ లిమిట్ ఆఫ్ 3 years అన్లెస్ రెన్యూడ్ విత్ ఇన్ దట్ టైం. 3 సంవత్సరాలలోపు రెన్యూవల్ చేసుకోకపోతే కన్నా అది ల్యాబ్స్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు. ఓకేనా. సో ఇది వచ్చేసి క్లాజ్ నెంబర్ 60. సో నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 61 ఏమి ఇచ్చారు చూడండి. సో క్లాజ్ నెంబర్ 61 వచ్చేసి డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎట్సెట్రా ఆర్ మనీ ఆర్డర్ అడ్రస్డ్ ఆర్ పేయబుల్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎందుకంటే జనరల్గా ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, మనీ ఆర్డర్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఎవరైనా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మనీ ఆర్డర్స్ ఏ విధంగా డెలివర్ చేయాలని చెప్తున్నారు. 61 క్లాస్ నెంబర్. ఓకేనా. రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ పార్సల్ addressed to students and inmates of educational institutions can with the approval of the head of the circle to be delivered to the head of the institutions or to a person duly authorized by him on the head of the institution, giving a general undertaking that he will be responsible for their safe delivery to the actual addressee and will reimburse to the department any loss to which it may become liable in the event of a complaint from the addressee. సో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, మనీ ఆర్డర్స్ కావచ్చు, హెడ్ ఆఫ్ సర్కిల్ అప్రూవ్ చేసినట్టయితే కన్నా హెడ్ ఆఫ్ సర్కిల్ అప్రూవల్ తర్వాత ఆ లెటర్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ వచ్చేసి ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కానీ లేదా ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఎవరినైతే నియమిస్తారో ఈ లెటర్స్ తీసుకోవడానికి ఆథరైజ్ చేస్తారో ఆ పర్సన్కి కానీ ఈ లెటర్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ పోస్ట్ మ్యాన్ వచ్చి
ఇవ్వచ్చు ఆ స్టూడెంట్కి సంబంధించినవి. అయితే వాళ్ళు ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఆథరైజ్ చేస్తారో ఆ పర్సన్కి ఆ లెటర్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఇచ్చిన తర్వాత అతను ఏ పర్సన్కి అయితే యాక్చువల్ అడ్రస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేర్చాలి. ఒకవేళ అతను చేరని పక్షంలో అతన్ని కంప్లీట్గా ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు వాళ్ళు వచ్చేసి ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కి ఏదైతే లాస్ ఒకవేళ వచ్చే పరిస్థితిలో ఉంటుందో, ఒకవేళ అడ్రస్ నుంచి కంప్లైంట్ వచ్చినట్టు ఆ లాస్ను మాత్రం ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనే భరించాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ సబ్ క్లాస్ 2 వచ్చేసి ఇన్సూర్డ్ ఆర్టికల్ అండ్ మనీ ఆర్డర్స్ అడ్రస్ టు పేయబుల్ టు స్టూడెంట్ కెన్ ఆల్సో విత్ ద అప్రూవల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది సర్కిల్ విల్ బి డెలివర్డ్ ఆర్ పేడ్ టు ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హిస్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇండెమ్నిటీ బాండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్ అనే స్టాంప్డ్ పేపర్. ఒకవేళ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఇట్లాంటివి కూడా ఆ ఎవరికి హెడ్ ఆఫ్ ది సర్కిల్ పర్మిషన్ తోటి ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకు కూడా పేమెంట్ చేయొచ్చు. అంటే ఆ స్టూడెంట్స్కి వచ్చేటువంటి వాటిని వాళ్ళకు పేమెంట్ చేయొచ్చు. ఎవరు అప్రూవ్ చేయాలి? హెడ్ ఆఫ్ సర్కిల్ అప్రూవ్ చేయాలి. అంటే సిపిఎంజీ అప్రూవ్ చేయాలి. ఎవరికి ఇవ్వచ్చు? ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదా వాళ్ళు ఆథరైజ్ చేసిన పర్సన్ కానీ ఇవ్వచ్చు. సో అయితే ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఆఫ్ ఇండెమ్నిటీ బాండ్ అనేది ఎవరు ఇవ్వాలి? ఈ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? ఎవరి పేరు మీద ఇవ్వాలి? టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద వాళ్ళు ఏమని ఇస్తారు? నేను ఇట్లా పలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రిన్సిపల్ను, హెడ్ మాస్టర్ను, అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి, సో ఇక్కడ వచ్చేసి నేను పలానా పర్సన్ని ఆథరైజ్ చేస్తున్నానని అతనికి ఆథరైజ్ చేస్తున్నాను. సో మా ఇన్స్టిట్యూట్కి స్టూడెంట్స్కి వచ్చేటువంటి మనీ ఆర్డర్స్ కావచ్చు, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఏదైనా కానీ అతనికి వాళ్ళకు నేను నియమించినటువంటి వ్యక్తులకే ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కన్నా మా ఇన్స్టిట్యూషన్ మేమే భరిస్తాము, ఎటువంటి లాస్ వచ్చినా లేదా అడ్రస్ నుంచి కంప్లైంట్ వచ్చినా అని చెప్పేసి ఆ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక ఇండెమ్నిటీ బాండ్, అగ్రిమెంట్ ఆఫ్ ఇండెమ్నిటీ బాండ్ అంటే ఒక నష్టపరిహారం. ఒకవేళ అంటే మేము అడ్రస్కి చేర్చలేకపోయినట్టయితే, అడ్రస్ నుంచి కంప్లైంట్ వచ్చినట్టయితే మేము ఆ నష్టాన్ని మేము భరిస్తాము, ఆ నష్టపరిహార పత్రాన్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి ఆ ఒక ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్లో వాళ్ళు మన డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఇండెమ్నిటీ బాండ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ స్టాంప్ డ్యూటీ కూడా వాళ్ళే అమౌంట్, స్టాంప్ డ్యూటీ అంటే ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తారు కదా, ఆ బాండ్ పేపర్ దాని మీద వచ్చే ఆ స్టాంప్ డ్యూటీ కావచ్చు, దానికి వచ్చే ఖర్చు అంతా ఈ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే భరించాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంతటితో వచ్చేసి ఇక్కడ మనకు క్లాస్ నెంబర్ 61 వరకు అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నెక్స్ట్ క్లాస్ ఏందనేది తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ అండి.